I'm on my own, broken alone. I feel the rain. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Motovlogtruelove. ఈరోజు మనము చెన్నైకి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ హెల్మెట్ అండ్ జాకెట్ తీసుకోవడానికి. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 7:30 అట్లా అవుతుంటుంది. వెళ్తున్నాము అక్కడికి. చెన్నైకి తిరుపతి నుండి అయితే 135 కిలోమీటర్స్ ఉంది చెన్నై. అక్కడికి వెళ్ళి మనము మరీనా బీచ్కి ప్లేస్ అక్కడ హెల్మెట్స్ అండ్ జాకెట్స్ తీసుకుందాము. ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూసాము మనము. అక్కడ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. నచ్చితే అక్కడ తీసుకుందాము. ఎర్లీ మార్నింగ్ అయితే 5:30కి స్టార్ట్ అయ్యాము. అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాము స్టార్టింగ్, కానీ చాలా మంచి ఉండడం వల్ల ఏం కనపడము రోడ్ కూడా. అందుకు తీయలేకపోయాను. చాలా మంచి అసలు రోడ్ కూడా కనపడడం లేదు. అందుకు తీయలేకపోయాను వీడియో అయితే. 7:30కి అట్లా అయినప్పుడు కొంచెం సూర్యుడు వచ్చాక వీడియో తీసాను. ఇప్పుడైతే మనము చెన్నై వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాము. చెన్నైకి అయితే వచ్చేసాము. 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. చెన్నైకి అయితే ఉన్నాము. ఇప్పుడు హైవే పైన ఉన్నాము. ఇక్కడ నుండి 15 కిలోమీటర్స్ దాటితే చెన్నై వస్తుంది. అక్కడ నుండి ఒక 15 కిలోమీటర్స్ మెరీనా బీచ్ వస్తుంది. మేమేమో అనుకుంటున్నామంటే ఫస్ట్ అయితే ఇందాక ఇయర్స్ హెల్మెట్ బొటికి ఉంది కదా, అక్కడ వెళ్దామని. ఆ ప్లేస్ అయితే తారం అనే ప్లేస్లో అయితే ఉంది. అక్కడ విజిట్ చేసి అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాం హెల్మెట్. అక్కడ నుంచి తీసుకొని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాము. వాళ్ళకైతే 2 బ్రాంచెస్ ఉన్నాయి. మరీనా బీచ్ దగ్గర నుండి అయితే 7 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. అక్కడైతే ఉంది. ఇంకో వాళ్ళ షాపు, ఇంకోటైతే తారామణి అని చెప్పాను కదా ఇందాక. అక్కడ ఉంది. 2 షాప్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. అక్కడైతే విజిట్ చేయొచ్చు మీరైతే. అక్కడైతే బాగా ఉంది కలెక్షన్ కూడా. మీరైతే చెక్ చేయొచ్చు ఒకసారి. నేను వీడియో కూడా పెడతాను లాస్ట్లో. సిటీలో అయితే వచ్చేసాము. సిటీలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చేది రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు. మీరు కూడా చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చేసింది చెన్నై అయితే. చెన్నైకి రాగానే బాగా ఇరిటేట్ చేసింది ఏంటంటే ఆటో సౌండ్స్ అయితే చాలా హైగా ఉంది. లైక్ RX100 లాగా అయితే సౌండ్ ఉంది. బుల్లెట్ కన్నా చాలా ఎక్కువ వస్తుంది సౌండ్ అయితే. పొల్యూషన్ కూడా అలానే ఉంది. చాలా డిస్టర్బెన్స్ చాలా అనిపించింది నాకైతే. చూడండి ముందర ఆటో ఎలా వెళ్తుందో. చాలా డిస్టర్బెన్స్ అయితే అనిపించింది. ఇంకా ఈ బ్రిడ్జ్ దాటగానే అయితే మరీనా బీచ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగా కట్టారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తాము కదా. అక్కడ నుంచి మరీనా బీచ్. అక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడైతే బీచ్కి వెళ్ళకుండా మనము డైరెక్ట్గా గేట్స్ బొటిక్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడ వెళ్ళి అయితే చూస్ చేసుకుందాం హెల్మెట్ అయితే. అది అయిపోయినాక లంచ్ చేసి బీచ్కి అయితే వచ్చేద్దాము. ఫైనల్ అయితే రీచ్ అయిపోయాము గేట్స్ హెల్మెట్ బొటిక్కి అయితే. అక్కడ పైకి వెళ్ళి చూద్దాము. ఇంట్రెస్టింగ్ అయితే చాలా హెల్మెట్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ప్రైస్ అయితే తగ్గలేదు. ఫిక్స్డ్ రేట్ ఇచ్చిన ప్రైస్లో కలర్స్లో అయితే చాలా ఉన్నాయి హెల్మెట్ అయితే. ఓనర్ కూడా చాలా టాకెటివ్. దీని గురించి అయితే వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేశాను, ఏమేమి తీసుకున్నాను. దాని స్పెషాలిటీ ఏందో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. Thank you friends for 1K. Please subscribers, keep supporting me. Thank you all.